గోకులవాసులంతా కృష్ణుడు చెప్పినట్టే గోవర్ధనగిరికి పూజలు చేశారు. అందరూ తనకు పూజలు చేయలేదనే కోపంతో ఇంద్రుడు గోకులంపై పెద్ద రాళ్ల వర్షం కురిపించాడు. గోపాలకులంతా భయంతో అటు ఇటు పరుగులు తీశారు. అప్పుడు మన కన్నయ్య తన చిటికెన వేలుతో గోవర్ధనగిరినెత్తి గొడుగులా పట్టుకున్నాడు. అప్పుడు గోపాలకులంతా దాని కింద చేరి తలదాచుకున్నారు. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్తేనే పాడుతాను. మా అంత గట్టిగా తిన్నావేంటి కన్నయ్య? పాడుతాలే. బంగారు గుర్రాల బండెక్కిరారా, కల్లార ఈ అమ్మ ఎదురు చూసేరా.